వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. త్వరలో జరగబోతున్నటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2 తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో పాలిటీ విభాగం ఉంది. ఈ పాలిటీ విభాగానికి సంబంధించి ఈసారి మనకి సిలబస్లో ఎలక్షన్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలు అనేటువంటి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అయితే 18th లోక్సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో అడగవచ్చు అని అంటే, ఇక్కడ గమనించండి, పత్రికల్లో రాసే సమాచారం కొన్నిసార్లు అప్రాక్సిమేట్ గా ఉంటుంది కానీ అక్యురేట్ గా ఉండదు. అయితే ప్రాథమిక సమాచారం ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. ప్రాథమిక సమాచారం ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్, ఇప్పుడు జరగబోతున్నటువంటి 18వ లోక్సభ ఎలక్షన్ లో ఏమన్నా కంపారిటివ్స్ ఉంటే అవి తెలుసుకోవాలి. అలాగే ఏమైనా వివాదాస్పదమైన అంశాలు, అంటే ఉదాహరణకి ఇంకా మనం గమనిస్తే ఇప్పుడు బాగా వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఎంపీలకి ఎన్నికల వ్యయము, ఎమ్మెల్యేలకి ఎన్నికల వ్యయము అనేటువంటి విషయంలో మనకి ఇంత ఎన్నికల వ్యయం ఉండాలని ఎలక్షన్ కమిషన్ నిర్ధారించడం జరిగింది. అలాగే రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయాన్ని నిర్ధారించకపోవడం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన సమస్య. అంటే ఇది ఖర్చు ఏదైతే జరుగుతుందో అది రాజకీయ పార్టీ ఖాతాలో ఖర్చు చేసేసి అక్కడ అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయం నుంచి దాన్ని తగ్గింపుగా చూయించుకొని ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాగే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ నుంచి మరొక రాజకీయ పార్టీకి ఒక అభ్యర్థి మారినప్పుడే పార్టీ ఫిరాయింపు అనేటువంటిది వర్తిస్తోందే తప్ప అవకాశవాద రాజకీయాల దృష్ట్యా, పరిస్థితుల దృష్ట్యా రాజకీయ పార్టీలు హోల్సేల్ గా మెజారిటీ అభ్యర్థులు వేరే పార్టీలో చేరినప్పుడు దాన్ని పార్టీ చీలికగా పరిగణించాలా మరి ఏంటి అనే విషయంలో వివాదాస్పదం. ఇలాంటి అంశాలు కాబట్టి ప్రధానంగా మనం ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ తెలుసుకోవాల్సినటువంటివి ఏంటి అంటే డిపాజిట్లు, ఎన్నికల వ్యయాలు, ఇవి తెలుసుకోవాలి. ఈ సమాచారం అంటే ప్రాథమిక సమాచారం ఈ క్లాస్లో చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్స్క్లూజివ్ గా 18th లోక్సభ మీద మరొక వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనకు తెలిసిన సమాచారాన్ని పిన్ పాయింట్ గా తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు మనకి 17వ లోక్సభ ఎన్నికలు జరిగింది 2019లో, మళ్ళీ 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నది 2024లో. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నికల వ్యయంలో ఏమైనా మార్పు వచ్చిందా అని అంటే, 17వ లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఒక ఎంపీ చేయవలసినటువంటి ఖర్చు 77 లక్షలు అని నిర్ధారించడం జరిగింది. అభ్యర్థులు ఏమనుకుంటారంటే, ఆ లోక్సభ ఎన్నికలో 77 లక్షల వరకు ఒక అభ్యర్థి ఖర్చు చేయడానికి అవకాశం ఉంది, ఆ తర్వాత పెంచారు అంటే ఎలక్షన్ టైంలోనే ఎన్నికల వ్యయం విషయంలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలని లేదండి. అయితే మనకి 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు 77 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు అని చెప్పింది. కానీ 2022 జనవరిలో ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే ఈ ఎన్నికల వ్యయంలో మార్పులు తీసుకొచ్చింది. మరి అప్పుడు ఎన్నిక లేదు కదా సార్, ఎన్నిక లేదు, కానీ ఎన్నికల వ్యయంలో మార్పు అనేది పరిస్థితికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ నిర్ధారించి ఈ 77 లక్షల్ని 95 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు అంటే నెక్స్ట్ జరగబోయే ఎన్నికలకి అది వర్తిస్తుంది. ఒకవేళ 2022 జనవరి, స్పెసిఫిక్ గా జనవరి 6న డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి 2022 జనవరి 6వ తారీఖు తర్వాత ఎక్కడైనా ఏదైనా లోక్సభకు సంబంధించిన ఉప ఎన్నిక జరిగినా ఆ ఉప ఎన్నికలో కూడా 95 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి అభ్యర్థికి అవకాశం లభిస్తుంది. అంటే ఇక్కడ ఎన్నికల వ్యయాన్ని 77 lakhs నుంచి 195 lakhs ఒక ఎంపీ అభ్యర్థి ఖర్చు చేయడానికి అవకాశం కల్పించారు అంటే అది స్పెసిఫిక్ గా 2022 జనవరి 6వ తారీఖున ప్రకటించడం జరిగింది అని గమనించాలి. అంటే ఇది 17వ లోక్సభలో, అంటే 17వ లోక్సభ తర్వాత కూడా 77 lakhs అనేది 2022 జనవరి 6 వరకు ఉండింది, ఆ తర్వాత మార్పు తీసుకొచ్చారు. ఇదే అంశం మరి అన్ని రాష్ట్రాల్లోనూ 77 లక్షల నుంచి 95 లక్షలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉందా అంటే, రాష్ట్రాలు అనేటువంటివి పెద్ద రాష్ట్రాలు ఉంటాయి, చిన్న రాష్ట్రాలు ఉంటాయి, నియోజకవర్గాల్లో డిఫరెన్సెస్ ఉంటుంది. కాబట్టి భారతదేశంలో 25 రాష్ట్రాలకి ఈ 77 లక్షల నుంచి 95 లక్షలకి ఎంపీ నియోజకవర్గపు ఖర్చుని పెంచడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో, చిన్న రాష్ట్రాల్లో కనుక గమనించినట్లయితే అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ట్రాలలో
అంతకు ముందు 59,40,000 రూపాయలు ఉండి దాన్ని 75 లక్షలకు మార్చడం జరిగింది. అంటే అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం అనేటువంటి రాష్ట్రాలలో గతంలో 59,40,000 రూపాయలు ఒక ఎంపీ అభ్యర్థి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటే 2022 జనవరి 6వ తారీఖు తర్వాత అది 75 లక్షలు ఖర్చు పెట్టడానికి అవకాశం లభించడం జరిగింది. సార్, మరి 2022 జనవరి 6 అంటున్నారు, గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండింది, మరి 2022 జనవరి 6 నాటికి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది కదా, అలాంటప్పుడు జమ్మూ కాశ్మీర్ ని రాష్ట్రంగా పరిగణించాలా, కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించాలా అంటే జమ్మూ కాశ్మీర్ ని కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగానే పరిగణించాలి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నప్పుడు, అంటే అంతకు ముందు ఉన్నప్పుడు 70 లక్షలు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టే అవకాశం ఉంటే, ఈరోజు జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ కూడా ఒక నియోజకవర్గంలో ఎంపీ ఖర్చు 95 లక్షల వరకు అనుమతిస్తా ఉన్నారు. ఇది గమనించాలి. అంటే జమ్మూ కాశ్మీర్లోను, ఢిల్లీలోను అవి పెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి అక్కడ ఎంపీ ఖర్చు 95 లక్షల వరకు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టడానికి అనుమతి లభిస్తా ఉంది. మరి సార్, ఈరోజు ఉన్నటువంటి మిగతా 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీరు మరియు ఢిల్లీలో 95 లక్షలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. మిగతా 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గమనించాల్సింది ఏమంటే, గతంలో 59,40,000 ఉన్నటువంటి ఖర్చుని ఇప్పుడు 75 లక్షలు ఖర్చు పెట్టడానికి అనుమతించడం జరిగింది. సో ఇలాంటివి ఏమైనా ఫ్యాక్ట్స్ వస్తే అది కూడా 3-4 అంశాలకి కలిపి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. ఇండివిజువల్ గా ఒక ప్రశ్న అయితే అడగట్లేదండి, అది గమనించాలి. అలాగే డిపాజిట్ల విషయానికి వస్తే, మనము రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గురించి చదువుకునేటప్పుడు రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఒక వ్యక్తి 15,000 రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలి, ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే 15,000 రూపాయలు డిపాజిట్ చేయాలి అని చదువుకుంటాం, ఇది బాగా తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాలి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో మనకి రిజర్వేషన్లు అనేటువంటివి ఎలాగో వర్తించవు, అలాగే డిపాజిట్లో తేడాలు ఉండవు. కానీ మరి లోక్సభ ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థులు ఎంపీ లోక్సభకు పోటీ చేసినప్పుడు కానీ, లేదా ఎమ్మెల్యేగా ఎంపీ లోక్సభ కానీ విధానసభకు కానీ పోటీ చేసేటప్పుడు వీళ్ళు కూడా డిపాజిట్ చేయాలా అంటే వీళ్ళు కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపీగా పోటీ చేసేటువంటి వ్యక్తి అయితే 25,000 రూపాయలు, సాధారణ అభ్యర్థి జనరల్ కేటగిరీ అభ్యర్థి అయితే 25,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఒకవేళ ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే 12,500, అంటే వాళ్ళు డిపాజిట్ లో సగం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది జనరల్ క్యాండిడేట్ చేసేటువంటి డిపాజిట్ లో. అదే ఒకవేళ కనుక ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి వ్యక్తి అయితే, విధానసభ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి అయితే 10,000 రూపాయల డిపాజిట్కు జనరల్ అభ్యర్థి చేస్తే, ఎస్సీ లేదా ఎస్టీ రిజర్వ్డ్ అభ్యర్థి 5,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మనం చాలా సార్లు వింటూ ఉంటాం డిపాజిట్ గల్లంతయింది అని. పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6వ వంతు కన్నా తక్కువ ఓట్లు ఎవరైతే పొందుతారో వాళ్ళకి డిపాజిట్ లభించకపోవడం, అంటే ఈ డిపాజిట్ చేసినటువంటి డబ్బును తిరిగి ఇవ్వడం జరగదు. ఒకవేళ కనుక ఈ డిపాజిట్ అమౌంట్ ని తిరిగి ఇవ్వాలంటే పోలై చెల్లుబాటైనటువంటి ఓట్లలో 1/6వ వంతు ఓట్లు, 1/6% ఓట్లు, అంటే 1/6 వంతు అంటే 15% ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు అన్ని చోట్ల అన్ని పుస్తకాల్లో అభ్యర్థులకు అందుబాటులో ఉన్నప్పుడు ఎగ్జామినర్ ఈ ప్రశ్నను ఇలాగే అడుగుతాడా అంటే, అప్పుడు ఏం చేస్తాడంటే అభ్యర్థిని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామినర్ ఏమంటాడు, ప్రశ్న అడిగేటప్పుడు ఏదైనా ఒక అంశాన్ని స్పెసిఫిక్ గా ఫోకస్ చేసి అడుగుతాడండి. అంటే ఎలా అడుగుతాడు అంటే, ఇక్కడ 25,000 రూపాయలు ఎంపీ అభ్యర్థి డిపాజిట్ చేయాలి అని మనం అనుకుంటున్నాం. ఎక్కడ లోక్సభకు పోటీ చేయవలసినటువంటి అభ్యర్థి ఎంపీగా పోటీ చేయాలి అనుకుంటే 25,000 రూపాయలు డిపాజిట్ చేయాలంటున్నాం. 25,000 రూపాయల డిపాజిట్ గతంలో ఎంత ఉండింది అంటే 10,000 రూపాయలు ఉండిందండి. అంటే ఎంపీ అభ్యర్థి డిపాజిట్ లోక్సభ అభ్యర్థిగా 10,000 రూపాయల నుంచి 25,000కి ఎప్పుడు పెంచారు అని అడుగుతాడు. ఎందుకంటే ఇది ఎలాగో చదువుకుంటాం కాబట్టి. అప్పుడు 1996లో
గతంలో 10,000 రూపాయలు ఉన్నటువంటి డిపాజిట్ ని 25,000కి పెంచడం జరిగింది. అంటే మనం ఏదన్నా చదువుకుంటే ఎలా చదువుకుంటాం, గతంలో ఇంత ఉంది ఇప్పుడు ఇంత ఉంది. కానీ ఈ అభ్యర్థి ఏమంటాడంటే, అభ్యర్థి ఇలా చదువుకుంటాడని గమనించిన ఎగ్జామినరు దాన్ని లోతుగా పరిశీలించాడా, ఈ అభ్యర్థి దీన్ని మొత్తంగా చూశాడా అనే కోణంలో ప్రశ్న అడగడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు బాగా వివాదాస్పదం అవుతున్నటువంటి అంశం ఏంటి, ఒకే అభ్యర్థి 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం సముచితం కాదు అని ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. అయితే గతంలో ఒక అభ్యర్థి 1 కన్నా ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉండింది. కానీ ఒక అభ్యర్థి 2 నియోజకవర్గాల నుంచి మాత్రమే పోటీ చేయవచ్చు, అంతకన్నా ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకూడదు అని మనకి ఎప్పుడు నిర్ణయించడం జరిగింది అని అంటే 1997 నుంచి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ అంశం కూడా పత్రికలో వస్తుందండి. ఎప్పుడైతే ఇది వివాదాస్పదం అయిందో ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, గతంలో ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ 3 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందాడు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి కూడా అనేక నియోజకవర్గాల నుంచి ఒకేసారి పోటీ చేశాడు. నరేంద్ర మోడీ అయితే వారణాసి నుంచి, వడోదర నుంచి పోటీ చేశాడు. మళ్ళీ వారణాసి నుంచి ఇప్పుడు 3వసారి పోటీ చేస్తున్నాడు. ఒక అభ్యర్థి 2 కన్నా ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకూడదని 1997లో నిర్ధారించడం జరిగింది అనే విషయం కూడా పేపర్లో వస్తుంది. అయితే అభ్యర్థిని ఏమని అడుగుతాడంటే, ఒక అభ్యర్థి 2 నియోజకవర్గాల నుంచి ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నాడు, దీన్ని కూడా మార్చాలి. ఒక అభ్యర్థి 1 నియోజకవర్గం నుంచే పోటీ చేస్తే బాగుంటుందని ఎలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వానికి సూచించింది అని పేపర్లో వచ్చిన నేపథ్యంలో, ఒక అభ్యర్థి 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి కుదించిన, ఇక ముందు రోజుల్లో ఒకే నియోజకవర్గానికి పోటీ చేయాలనే విషయాన్ని నిర్ధారించిన, ఏ చట్టాన్ని సవరించాలి, దీనికి రాజ్యాంగ సవరణ ఏమైనా అవసరమా అన్న కోణంలో ప్రశ్న అడుగుతాడు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. 1951లో చేసినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ని సవరించాలండి. గతంలో బ్యాలెట్ బాక్స్ ద్వారా ప్రజలు ఓటేసేవాళ్ళు, తర్వాత మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వచ్చింది. ఇలా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని వాడడం అంటూ జరిగినా కూడా 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ని సవరించాలి. ప్రజాప్రాతినిధి చట్టం 1951 అనేటువంటిది చాలా విషయాలకు సంబంధించినటువంటి విషయం, ఎన్నికలకు సంబంధించి. కాబట్టి 90% అంశాలు ఎన్నికల సంస్కరణలో ఏదైనా వస్తే అది 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ని సవరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇలా మనం కంపారిటివ్ గా కనుక గమనించి ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేసే అవకాశం ఉందో గమనించి ఆ ఏరియాను కవర్ చేసుకున్నట్లయితే ఎన్నికల సంస్కరణలు అనే టాపిక్ నుంచి వచ్చే 1 లేదా 2 ప్రశ్నలకు మనం సంతృప్తికరంగా సమాధానం రాయగలం. ఆ మార్కులు మనం పొందడానికి అవకాశం ఉందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.